సో ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ని సమస్యలు వదిలేసి మీరు బెట్టింగ్ యాప్స్ మీద పర్టికులర్గా ఒక 4 ఏళ్ల నుంచి హర్ష సాయి మీద యుద్ధం చేస్తున్నారా, బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేస్తున్నారా? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ అయితే మీకు మోటివేషన్ ఏంటి, అసలు ఏంటి మోటివ్? బెట్టింగ్ యాప్స్ అన్న ఇప్పుడు హర్ష సాయి అనేటోడు దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే ఏంది, నీకు ఐఫోన్ ఇస్తా, లేకపోతే నీకు ఒక షాప్ పెట్టిస్తా, నీకు ఎకరం ల్యాండ్ ఇస్తా, లేకపోతే నీకు 30,000 10 రూపాయల కట్టలాగా 30,000 ఇస్తా, ఇంటిగా వీకినందుకు నీకు 50,000 ఇస్తా, నువ్వు పిజ్జా తినిపించలేదు కాబట్టి నీకు తీసుకొచ్చి ఫలక్నామాల పెద్ద డ్రామా చేస్తా, దాని చాటున పరిమ్యాచ్ అనే యాప్ని నేను ప్రమోట్ చేస్తా అని ఇవన్నీ చేసిండు కాబట్టి అక్కడ చూసుకున్నా నేను. అరే ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు ఒక 10,000 ఇస్తా అంటే, అరే అన్నకి ఎట్లు వస్తున్నాయి 10,000 నాకు ఎట్లు ఇస్తుండో అన్నది చేస్తా. లేకపోతే ఇప్పుడు నేనున్నా అన్న జోబులోకి వెళ్ళి ఒక 50,000 కట్ట తీసుకొని చుట్టూన్న వాళ్ళకి అందరికి పంచుతున్నా, నీకు డౌట్ వస్తుంది కదా, అరే ఈడెంత ఈ నౌకాత ఎంత 50,000 కట్టలు ఎట్లా పంచగలుగుతున్నాడు అని డౌట్ వస్తుంది కదా. నాకు కూడా అంతే వచ్చింది. అంటే మేము అనుకున్నాం వ్యూస్ కి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి కదా, అట్లా పంచుతున్నాడు. వ్యూస్ కి ఎంత వస్తాయి అన్న, మనమంతా యూట్యూబ్ వాడతాము, మన ఛానల్ అన్ని మానిటైజ్ అవుతుంది. ఒక వ్యూకి ఎన్ని పైసలు వస్తాయి, రూపాయలు కూడా కాదు పైసలు వస్తాయి. అట్లాంటి మనోడు చేసిన కొన్ని వీడియోస్ కి ఎన్ని పైసలు అవుతాయి. అంటే ఇంకోటి అనుకున్నాను నేను, ఎన్ఆర్ఐస్ కొందరు హెల్ప్ చేస్తున్నారు, అంటే కొందరు చారిటీ అంటే ఇంట్రెస్ట్. అది చెప్తలేడు కదా అన్న, అది చెప్తలేడు కదా. నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చారిటీకి అన్న హెల్ప్ అంటలేడు కదా. ఇదంతా నేను కష్టపడ్డదే అన్నావు. నువ్వు ఏం చదివినావు, నువ్వు ఎన్ని రోజులు జాబ్ చేసినావు, నువ్వు ఎంత సేవింగ్స్ పెట్టుకున్నావు, ఏడికెళ్ళి స్టార్ట్ అయినావు, నువ్వు ఫస్ట్ వీడియో దగ్గరికి వెళ్ళే నువ్వు చారిటీ అన్నది చూపెట్టుతున్నావు. నాకు ఫస్ట్ వీడియోకి వెళ్ళి ఏడికెళ్ళి చారిటీ వచ్చింది అంటే, నేను మొన్న కూడా ఒక ఫేమస్ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అంటారు, ఆడ జర్నలిస్ట్ అంతకే ఉన్నాడు, ఈయన అంతకే ఉన్నాడు. వీళ్ళు అంటారు భాయ్సాబ్ ధోని చేస్తుండు, కోహ్లీ చేస్తుండు, లేకపోతే ఇది మన రితిక్ రోషన్ చేస్తుండు, వాళ్ళు చేసేటి ఏది ఈడ ఓపెన్ అయితలేవు కదా. నువ్వు అది చెక్ చేసుకోవా? ఇప్పుడు Dream11 అని కొట్టి ఈడ వస్తుందా అన్న? ఇంకోటి అది Dream11 అది ప్రభుత్వ అనుమతి ఉంది అనుకుంటా. అనుమతి ఉంది అక్రాస్ ఇండియా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో లూడో గేమ్ కూడా ఆడలేం, పత్తాల్ గేమ్ కూడా ఆడలేం, ఏ గేమ్ ఆడలేం. నువ్వు అదే Dream11 మన ఏది ధోని చేస్తున్నాడు కదా అని నువ్వు ఈడ చేసినావు అనుకో, నా అవసరం తోడు నేను మాట్లాడా. సరే అన్న, ఇంత లొల్లైంది కదా, ఇంత లొల్లైంది, నేను ఇన్ని అలిగేషన్స్ చేసిన, ఏడ్చుకుంటుండు వస్తుండు, మీడియా ముందుకు వస్తుండు, ప్రతి వారం 10 రోజులకో లేకపోతే నెలకు ఒకసారి వస్తుండు, ఇడుపు ముఖం పెడుతుండు, నువ్వు సేవ చేసుకుంటా ఏం చేసుకుంటా చేసుకో, ఇంకా మీద బెట్టింగ్ యాప్స్ చెయ్యను అంటే ఆయన పేరు ఎత్తాను కదా అన్న. నేను నాకేం మాట అనట్లేదు. నేను ఇప్పుడు ఏ దొంగను పట్టుకున్నా ఏమవుతుంది అంటే అన్న, మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఒక దొంగను పట్టుకున్నాం అనుకో, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు, వాడిని కూడా పట్టుకో. ఇప్పుడు సావిత్రక్కని పట్టుకున్నా, సావిత్రక్క అంటే ఎవ్రీబడి ఆర్ డూయింగ్. తర్వాత బిగ్ బాస్ వాళ్ళని పట్టుకున్నా, ఎవ్రీబడి ఆర్ డూయింగ్. తర్వాత వాళ్ళని పట్టుకున్నా. బ్యాంకాక్ పిల్ల కూడా అదే పని లేదు, బ్యాంకాక్ పిల్ల చేయదు అనుకుంటా ఇవన్నీ. ఆమెను కూడా ఏదో అన్నట్టు కామెంట్ చేసిన. నేను ఎప్పుడు అనలేదు, నేను ఉత్తగా ఏమన్నా అంటే బ్యాంకాక్ గురించి చెప్తుంది అన్న, అంతేగాని నేను బ్యాంకాక్ పిల్ల, నాకు అందరితో శత్రుత్వం లేదన్న, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళతోనే. నేను చూస్తే ఎట్లుంటది అంటే మొత్తం సోషల్ మీడియా స్టార్స్ అందరికి మీకు శత్రుత్వం ఉన్నట్టు. నా బద్నసీబి అన్న, అంటే చాలా 100 మంది చేసారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళందరికీ, అది కూడా పర్సనల్ గా కాదు. ఇప్పుడు నాకు ఆ మాట అనడానికి అన్న, ఏది నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అన్న మాట ఒక్కసారి నోట్లోకి వెళ్ళి, నాకు కూడా క్రెడిట్ వద్దు, గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ చెయ్యను అన్నాను అనుకో అన్న, ఎంతో కొంత నా దగ్గర కూడా కొన్ని పైసలు ఉన్నాయి, ఆ చిల్లర ఎవరికో ఒకరికి హెల్ప్ చేయరా నాయన అని నేనే 2 రూపాయలు ఇచ్చేసి వస్తా. మరి అనలేదు యాక్చువల్ గా కదా, అనలేదు. ఎందుకంటలేడు, అనలేదు. కానీ మీరు మాత్రం హర్ష సాయి మీద పోరాటాన్ని ఎందుకు ఆపారు? ఇక్కడ నుంచి నేను వీటి మీద చెయ్యను వీడియోలని ఆపాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను ఒక లాగా కూడా నేను ఓడిపోయినట్టు ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆపిర్రు, ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కళ్ళు ఆపిర్రు.
కానీ చూస్తున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రాట్, ఒక పొలిటీషియన్, ఒక జుడిషియరీ నేను పిలిచేసుకుంటున్నా హైకోర్టులో నా పైసలు ఖర్చు పెట్టి నా ఓపిక ఖర్చు పెట్టి నా ఎనర్జీ నా మనీతోని నేను పిలిచేస్తున్నా, నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గర తిరుగుతున్నా, నేను ప్రతి చోటికి వెళ్తున్నా. సో నేను అనుకున్నా ఇంత పెద్ద విషసర్పాన్ని నేను తోగబట్టి రోడ్డు మీద వేస్తే మా జర్నలిస్టులు ఎన్జిఓస్ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు కొంచెమన్నా ఇంకా మిగిలిన్నారు. వాళ్ళు పట్టుకుంటారు ఇట్లాంటి ఇష్యూని పట్టుకుంటారు వాళ్ళు. దానికి అని ఎంతసేపు పబ్లిక్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ఉండగలుగుతున్నా. లేకపోతే దానికన్నా హర్ష సాయి మీద ఉన్న ప్రజాభిమానానికి మీ మీద చాలా నెగిటివిటీ రావాల్సి ఉంది ఆయన. సో ఎన్ని ట్రైస్ చేసినా ఏది చేసినా పబ్లిక్ అన్నది మటుకు నా చెయ్యి వదలలేదు కాబట్టి ఇంకా బతుకున్నా. లేకపోతే ఇంత పెద్ద మాఫియాతో గెలుక్కున్నా నాకు ఎప్పుడు ఇంత ఘనం ఇది రాలే, ప్రెషర్ రాలే. ప్రెషర్ నిజంగా జగనన్నతో గెలుక్కున్నప్పుడు ఇంత ప్రెషర్ రాలే, మన ఇక్కడ కేసీఆర్ సాబ్ ని విమర్శించినప్పుడు ఇంత ప్రెషర్ రాలే. కానీ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ వాళ్ళని గెలికినానో, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ని ప్రమోట్ చేసేటోళ్ళని గెలికినానో మీద పడిపోయారు కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో, అది రూపంలో గలీజ్ తిట్టుకుంటా అది కూడా. ఒకటేంటంటే నాకు భయం అనిపించలే. సో అందుకని చూద్దాం ఏడికెళ్తుందో అన్నట్టు వెయిట్ చేస్తున్నా. అసలు రామ్నగర్ బిడ్డ అరే అట్లేం లేదన్న, చూద్దాం. ఇక ఇప్పుడు ఒక్క పని కూడా నిజాయితీగా చేయకపోతే ఇక వేస్ట్. అరే ఎంతో కొంత ఐడియా ఉన్నోని నన్నే ఇట్లా అంటే ఇక వేరేవాడిని ఇంకా పక్క అంటే వన్ అయితే నలిపి పడేస్తారు. అసలు ఇక వన్ వాయిస్ కూడా లేవదు. అవును రైట్. ఎందుకు అంటే ఓడిపోయారన్న ఫీలింగ్ తో ఆపేశారా బెదిరించారా? ఆపలే. మీరేమో డబ్బులు తీసుకున్నారా? ఆపలే. డబ్బులు ఎవడిస్తాడన్నా? ఇగో నా బ్యాంక్ అకౌంట్ ఉంది మొత్తం చూసుకో కావాలంటే. జనం నుంచి వచ్చిన ప్రశ్న అదే అందుకే అన్న ఇగో ఇందులో ఏ అప్లికేషన్లు ఉంటాయో చూసుకో, ఎంత ఉందో చూసుకో, మొత్తం నా 16 ఏళ్ళ స్టేట్మెంట్ ఇస్తా, ఎవడెన్ని డబ్బులు ఇచ్చిండో. నన్ను బతిమలాడితేనన్నా చెప్పినా కదన్నా ఒకటి నేను ఇంకా చెయ్యా. ఇంకోటి అంటే ఎవరినో డబ్బులు అడిగినట్టు అంటే వాళ్ళు నువ్వు నన్ను డబ్బులు అడిగావు కదా అంటే అదే అన్న ఆ రికార్డు ఉందా మన దగ్గర? ఆ రికార్డు ఉందా? మీరు అన్నారంట కదా అంటే నువ్వు అందరి దగ్గర దోచుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను అడిగినా. నేను అక్కడ ఏమన్నా అన్న, అక్కడ నేను ఏమన్నా ఊకే కాల్ చేసి సతాయిస్తాడారే నీకేం కావాలరా అన్న. నీకేం కావాలరా అని నేనంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తా అన్న, నేను మీకు ఫోన్ చేసి దాసన్న నువ్వు అడిగిన ₹1 ఇస్తా అన్న వదిలేసి అన్న అంటే మీరు ₹1 నన్ను అడిగినట్ట మీ నోటి నుంచి కోటి అని రావాలా, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు పంపేయాలా. మీరు నన్ను ₹1 డిమాండ్ చేయాలంటే ఇందులో ఏముంది? అదే ఈ ప్రొజెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది కూడా ₹1,00,000 చీప్ ఫెలోస్. కనీసం కోటన్న ఇజ్జత్ పెరుగుతుండే 10 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిన ₹1,00,000 టికెట్ ఖరీదు. టికెట్ రాదు ₹1,00,000 టికెట్ రాదు. మినిమం టు మినిమం 1600-1700 లేని టికెట్ లేదు. ఇంకా చెప్పాలంటే ఇక వేరే లాంగ్వేజ్ లో చెప్పచ్చు. ఓకే. సో అయితే మీరు ఎవరిని అంటే నాకు ఒకటే మీరు హర్ష సాయి మీద ఆపేస్తున్నాను అని ఒక అదే ఆపేస్తున్నా అని నేను చెప్పినా. నేను అక్కడ నుంచి టేకప్ చేశారు అనుకున్నా, మళ్ళా చేస్తానే ఉన్నా. అయితే అడుగుతారు ఆపేస్తా, వన్ ఫ్యాన్సే అడిగారు అనమాట, ఆపేస్తాను అన్నా అని. మర్చిపోయినా అని చెప్పిన. ఏం చెప్తా? అరే మర్చిపోయినా అని చెప్తాను. ఇప్పుడు మళ్ళా చెప్తా కావాలంటే. ఈ క్షణం నుంచి హర్ష సాయి అనే టోన్కి నాకు సంబంధం లేదు. ఇంకొకసారి ఆయన మీద ఇప్పుడు ఆయన జైలుకి పంపిస్తాను అన్ని చెప్పావు కదా, మధ్యలో పోరాటం ఆపేస్తున్నా అంటే మేమేమో హర్షించం. అదే నేను కూడా ఆపను. కావాలా ఆయన ఆపితే గానీ నేను ఆపనన్నా. నేను ఆపినా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు అయితే నేను ఆప. రైట్.